బలవంతంగా వేసి కూడా తీసేసారు. మీకు కనపడ్డది టీవీ మాత్రమే. సరే, ఇప్పుడు అదే మీరు చూపించినటువంటి సందర్భం ఎవరైనా తీసుకొచ్చేస్తే బలం చేస్తే కూడా ఇష్టం లేకుండా చేస్తే పరిస్థితి పక్కన పడేస్తారు. ఓకే, ఏదున్నా అది ఆల్రెడీ ఆ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది. నేను ఒక మాట అంటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా. సిగ్గులేని కార్యక్రమాలు చాలా చేసిండ్రు మీరు. సిగ్గులేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు మొత్తం నడి బజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కార్యం చేశారు. వందలాది మంది బిడ్డల ప్రాణాలతోటి. ఇంకొక మాట చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎల్లుకున్నటువంటి సామెత ఒకటి ఉంది. 100% వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన, వాళ్ళ శవాల పైన మీరు గడిచిన 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా దోపిడీ జరిగి దోసిపెట్టే కార్యక్రమం చేసి